రోటే ఎ మాన్యువల్ టు సెల్ఫ్ సూచనలు లేదా సమాచారాన్ని అందించే స్వీయ శోధన సాధనం. నిన్న మనం డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ మెమరీ, కలెక్టివ్ మెమరీ యాస్ వెల్ యాస్ ఇండివిడ్యువల్ మెమరీ. సామూహికమైన స్మృతి, అలాగా వ్యక్తిత్వపరమైన వ్యక్తిత్వానికి సంబంధించిన, వ్యక్తికి సంబంధించిన స్మృతి. ఈ 2 మెమరీసు వాటిని, ఏ అంశాలను ఎలా ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తాయి అనేది తెలుసుకున్నాం. ఇప్పుడు ఎలాంటి చాయిస్ ఆఫ్ కర్మ అంటే యాక్షన్ అనుకున్నాం. ఎలాంటి యాక్షన్‌తో వీటిని మనం మేనేజ్ చేయొచ్చు అనేది తెలుసుకుందాం. సో, యాస్ యూజువల్‌గా సామూహికమైన మెమరీ ఏదైతే ఉందో షేర్ చేసే మెమరీ, షేర్ అయ్యే మెమరీ అన్నమాట. అందుకని మనుషులందరూ ఒక జీవి, ఒక సంబంధించిన జాతికి సంబంధించిన అన్ని జీవులన్నీ ఒక రకంగా ఉంటాయి. అటామిక్ మెమరీ, ఎలిమెంటరీ మెమరీ, ఎవల్యూషన్ మెమరీ అండ్ జెనెటిక్ మెమరీ. వీటి గురించి నిన్న చెప్తా అయింది కదా! మళ్ళొకసారి గుర్తు చేస్తున్నా. ఎలిమెంటరీ మెమరీ అంటే పంచభూతాలకు సంబంధించింది. అటామిక్ మెమరీ అంటే పరమాణువులకు సంబంధించింది. ఎవల్యూషన్ మెమరీ అంటే జీవ పరిణామానికి సంబంధించింది. జెనెటిక్ మెమరీ అంటే మన యొక్క డీఎన్ఏకి సంబంధించింది. తల్లిదండ్రుల నుండి వంశపారంపర్యంగా అలా ప్రవహిస్తూ తరం నుండి తరానికొచ్చేది. అదే వ్యక్తి సంబంధించిన మెమరీలు తీసుకుంటే ఇండివిడ్యువల్ మెమరీ, స్వాభావిక పర్సనల్ మెమరీ, అలాగే నీ సెన్సరీ ఆర్గాన్ యొక్క మెమరీ, అలాగే ఇనార్టికులేట్ మెమరీ, నీకు తెలియకుండా నీలో ఉన్న మెమరీ, ఆర్టికులేట్ మెమరీ, నీకు తెలిసి కాన్షియస్‌గా ఉన్న మెమరీ. దీంట్లో మనం ఎలిమెంటరీ మెమరీ అండ్ అటామిక్ మెమరీ అనేది సత్వ, రజో, తమో గుణాల యొక్క డిగ్రీని, వాటి క్వాలిటీస్ యొక్క డిగ్రీస్ చెప్తుంది. మనకి కర్మ రూపంలో కర్మిక్ సబ్‌స్టెన్స్ కింద మన అక్యుములేషన్‌లో, మన యొక్క ఇన్‌కార్నేషన్ ప్రాసెస్‌లో అనేది తెలుసుకున్నాం. కాబట్టి సర్టెన్ ప్రాక్టీసెస్ ఇన్ హ్యాండిలింగ్ ఫుడ్ సెలక్షన్ చేసుకోవటంలో, ఫుడ్‌ని ప్రాసెస్ చేయటంలో, అంటే ఆ ఫుడ్‌ని ఎలా వండాలి, వండుతున్నప్పుడు ఎలా ఉండాలి, నెక్స్ట్ ఆ ఫుడ్‌ని మనం సేవించేప్పుడు, కన్జ్యూమ్ చేస్తున్నప్పుడు ఎలా ఉండాలి. ఇవి కేవలం రూల్స్ కాదు, మూఢనమ్మకాలు కాదు. ఎంతోమంది ఋషులు వాళ్ళు దర్శించుకోవటంతో ఈ టోటల్ ఎగ్జిస్టెన్స్ యొక్క స్వరూప స్వభావాలు, మనం జీవితో ఉంటున్నామో ఆ జీవి యొక్క స్వరూప స్వభావాలు, వీటిని పూర్తిగా దర్శించుకోవటం వల్ల దాని నుంచి ఆ కార్మిక్ వ్యూహం వ్యూహం నుంచి క్రియేషన్‌లోకి ప్రవేశించడం కోసమని, ఓ రకంగా చెప్పాలంటే సంపూర్ణ స్వాతంత్రం, ఫ్రీని పొందటాన్ని, లిబరేషన్ పొందటాన్ని, లేదా మోక్షము లేదా ముక్తిని పొందటానికి. ఇక్కడ ముక్తి అంటే ఎగ్జిస్టెన్స్ నుండి స్వేచ్ఛ విడబడి నువ్వు క్రియేషన్‌లోకెళ్ళిపోవటం. క్రియేషన్‌లో ఒక భాగం కింద ఉండటం. ఎగ్జిస్టెన్స్‌లో ఒక భాగంగా బతుకుతున్న వాడివి క్రియేషన్‌లో ఒక భాగం కింద ఉండటం. ఇది ముక్తి అంటే. సో, దానికి ఎగ్జిస్టెన్స్ యొక్క ఆపరేటింగ్ ఫంక్షన్ ఎవరు? ఆపరేటింగ్ ఫంక్షన్ కర్మ. వన్ ఆఫ్ ది ఆపరేటింగ్ ఫంక్షన్. ఎగ్జిస్టెన్స్ యొక్క రూల్స్ వితిన్ లిమిట్ ఏదైనా జరగాలి. దాంట్లో ఇన్‌కార్నేషన్, డిస్‌కార్నేషన్ అంటే పునర్జన్మ సైకిల్ అనేది, నెక్స్ట్ కర్మ అనేది, ఇవన్నీ ఫంక్షనల్స్, ఆపరేటరల్ ఫంక్షన్స్. సో, కర్మ ఆపరేషనల్ ఫంక్షన్‌ని అర్థం చేసుకుంటే ఎలాగా నువ్వు లిబరేషన్ అయ్యే అవకాశం ఉంది. ఏదో ఒకటి చేస్తే కాదు. ఇవన్నీ పాటిస్తేనే. అందుకోసం కొన్ని తయారు చేశారన్నమాట. కొన్ని చెప్పారన్నమాట. ఆ చెప్పినవి పాటించడం జరిగిందన్నమాట. అలాంటి సూత్రాల సమాహారమే ఈ సనాతన ధర్మం సాధారణ జీవితంలో ఇన్కార్పొరేట్ అయ్యి ఉన్నవి. అంతేగాని అశాస్త్రీయం కాదు. అలాగే ఎవల్యూషన్ మెమరీ, జెనెటిక్ మెమరీ డీల్ చేయటానికి సర్టెన్ ప్రిన్సిపల్స్ టు బి ఫాలోడ్ బై కమ్యూనిటీ. ఒక కమ్యూనిటీ ఫాలో అవ్వటానికి కొన్ని ప్రిన్సిపల్స్, కొన్ని గైడ్‌లైన్స్, ప్రిన్సిపల్స్ ఇచ్చారు ఆ లైఫ్ ప్రాసెస్‌కి. ఇలా ఇలా ఉండాలి, ఇలా ఉండాలి. ఒక కమ్యూనిటీ అంటే ఒక రకం కాదు. కమ్యూనిటీలో రకరకాల మనుషులుంటారు. రకరకాల మనుషులు, వాళ్ళకి సత్వ, రజో, తమో గుణాలు రకరకాల డిగ్రీ ఆఫ్‌లో ఉంటాయి. సో, దేర్‌ఫోర్ ఎలాంటి కాంబినేషన్‌లో ఉన్నవాళ్ళు ఎలాంటి కర్మకి సూట్ అవుతారు.
ఇది వర్ణ వ్యవస్థ. దీనికి డైరెక్ట్‌గా హెరిడిటీకి సంబంధం లేదు. కాకపోతే ఏంటంటే హెరిడిటీ ద్వారా ఈ లక్షణాలు ట్రాన్స్‌మిట్ అవుతుంటాయి కాబట్టి, అలాంటి పర్యావరణంలో ఆ పనులు నిర్వర్తించడానికి అవకాశం ఎక్కువుంటుంది కాబట్టి, కండిషన్ ఏవి కావాలో కండిషన్స్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి, అది తర్వాత పుట్టుకతో కింద మారిపోయింది. వర్ణ వ్యవస్థ పుట్టుకతో సంబంధం లేదు నిజానికి. సో, కమ్యూనిటీ గైడ్‌లైన్స్ వచ్చాయన్నమాట లైఫ్ ప్రాసెస్‌కి. అలాగే క్రియాస్ వచ్చాయి. కర్మ, క్రియాస్. యాన్సిస్టర్స్ కేమ్ ఫర్ ఎవల్యూషనరీ మెమరీని నల్లిఫై చేయడానికొచ్చిందే ఈ కర్మకాండ అనేది. సో, యాన్సిస్టర్స్ ఎవరైతే ఉన్నారో మన పూర్వీకులు వాళ్ళకి చేసే కర్మక్రియలు, కర్మకాండ ఉన్నాయే ఇవన్నీ ఆ అండర్‌స్టాండింగ్‌లోంచి ఫార్మ్ అయినవి. నెక్స్ట్ అలాగే పర్సనల్ మెమరీకి తీసుకుంటే ఇగ్నోరెన్స్ నుండి ఫ్రీ అవ్వటానికి బేసిక్ ఇగ్నోరెన్స్ ఉంది గదా! నేను శరీరాన్ని, మనసుని అనేది ఓ ఇగ్నోరెన్సు. తెలిసిందల్లా అర్థమైపోయిందనుకునేది ఇంకో ఇగ్నోరెన్సు. ప్రతి లెవెల్ ఆఫ్ ఎమోషన్‌కి ఒక ఇగ్నోరెన్స్ ఉంటుంది. సర్వై ఆహ్, నీ యొక్క సైకలాజికల్ స్ట్రక్చర్ పోతే ఏదో నువ్వు చచ్చిపోయినట్టు బాధపడిపోవటం, భయపడిపోవటం అదొక ఇగ్నోరెన్సు. అసలు ఆ స్ట్రక్చరే లేదు. ఇది అపియరెన్సు. నువ్వు కండిషన్‌గా ఫార్మ్ చేసిన అపియరెన్స్. అలాగే డివైన్ ఫ్రాగ్మెంట్ యొక్క ఎక్సిస్టెన్స్ అనేదే మనకి ఎక్స్‌పీరియన్స్‌లో లేదు. కాబట్టి అది లేదు అనుకునేది ఒక ఇగ్నోరెన్సు. ఆత్మ లేదు అనుకోవడం అనేది ఒక ఇగ్నోరెన్సు. అలాగే యోగిక్ ప్రాక్టీసెస్ ఇండివిడ్యువల్‌గా యోగి ప్రాక్టీసెస్ డిజైన్ చేయబడింది. ఈ పర్సనల్ కర్మ, ఇండివిడ్యువల్ మెమరీలో పర్సనల్ లెవెల్ నుండి వచ్చేదాన్ని హ్యాండిల్ చేయటానికి. అలాగే కాన్షియస్‌నెస్, అఫర్మేషన్స్ ఈ అఫర్మేషన్స్‌నే తర్వాత పాజిటివ్ థింకింగ్ అని ప్రెజెంట్ మాట్లాడుతున్నారు. పాజిటివ్ యాటిట్యూడ్, పాజిటివ్‌గా ఆలోచించాలి. ఇది అఫర్మేషన్స్. అఫర్మేషన్స్‌ని కరెక్టివ్ మెథడ్స్ అని చెప్పొచ్చనమాట. నీకు చిన్న చిన్న మైనర్ బిలీఫ్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో, ఒక పెద్ద ఇగ్నోరెన్స్ మీద ఆధారపడి మైనర్ బిలీఫ్ సిస్టమ్స్ ఫార్మ్ అవుతాయి. ఈ బిలీఫ్ సిస్టమ్స్ నుండి బయటపడటానికి వాడే ఒక సైకలాజికల్ టూలే అఫర్మేషన్స్. నెక్స్ట్ వీటన్నిటి గురించి తర్వాత ఎలాగ అఫర్మేషన్స్ ఇవెలా చేయాలనేది తర్వాత తర్వాత వీడియోలో వస్తాయి. అలాగే నీ సెన్సరీ యొక్క కార్మిక్ సబ్‌స్టెన్స్ నుండి నువ్వు స్వేచ్ఛ పొందటానికి డిలేడ్ గ్రాటిఫికేషన్. డిలేడ్ గ్రాటిఫికేషన్ అంటే ఏంటంటే, నీ క్రేవింగ్ నిన్ను డ్రైవ్ చేస్తూ కంపల్సివ్‌గా ఆ కర్మ చేయటానికి, ఆ యాక్షన్ చేయటానికి నువ్వు ఇండల్జ్ అవ్వకూడదు. డిలే చేయగలిగి ఉండాలి. నీకు పలానా తినాలనిపించింది. ఒక 10 నిమిషాలు ఆగి తిను. డిలేడ్ గ్రాటిఫికేషన్. అలాగే టేస్ట్ కోసమే తినాలనిపిస్తోంది. టేస్ట్ సరిగ్గా లేదు. ఇవాళ టేస్ట్ లేకపోతే ఈ ఉన్న టేస్ట్‌ని నువ్వనుకున్నట్లు లేని టేస్ట్‌ని నువ్వనుకున్నట్టుగా ఏదో అనుకున్నావో అలా టేస్ట్ లేదు. నీ ఇష్టమైనట్టుగా. కానీ ఉన్న టేస్ట్‌ని ఎంజాయ్ చేస్తూ తిందాం. డిలేడ్ గ్రాటిఫికేషన్ ఇది. సో, డిలేడ్ గ్రాటిఫికేషన్‌లో నువ్వు వెనక్కి, వెనక్కి తోస్తావనమాట. నీ కోరిక తీర్చుకోవడానికి అమాంతంగా మీద పడకుండా. అలాగే ప్లేట్‌లో అన్నం పెట్టుకోంగానే ఒక నిమిషం ఒక నిమిషం ఆగి, కూల్ డౌన్ అయ్యి తింటం మొదలెట్టడం. ఆ ఉన్నదంతా ఎక్స్‌పీరియన్స్ అయ్యి తింటం మొదలెట్టడం. డిలేడ్ గ్రాటిఫికేషన్ అంటారు దీన్ని. సో, డిలేడ్ గ్రాటిఫికేషన్‌లోకే వస్తుంది. కొన్ని డిసిప్లైన్స్ ఈ డిసిప్లైన్స్ కొన్ని డెవలప్ చేసుకుంటారు. టు బి ఔట్ ఆఫ్ కంపల్సరీస్. ఈ డిసిప్లిన్స్ అనేవి ఫోర్స్‌ఫుల్ గానో, లేదా ఒక నమ్మకం ద్వారానో, లేకపోతే బలవంతంగానో పాటించేవి కావు. బాధపడుతూ పాటించేవి కావు. ఉపవాసం ఉండటం అనేది ఒక డిసిప్లిన్. నేను ఈ శరీరం నేను ఫుడ్ లేకుండా ఉండలేను అనే కంపల్సివ్‌నెస్ నుంచి బయటపడటానికి నేను పడగలను, నేను కూడా చేయగలను అనే లోపల ఒక బిలీఫ్ సిస్టమ్ ఏర్పడటానికున్నదే ఈ ఫాస్టింగ్ అనేది. ఇలాగా రకరకాల సిస్టమ్స్ డిసిప్లిన్స్ ఫార్మ్ చేశారు. ఇవన్నీ సనాతన ధర్మంలో భాగాలు. అలాగే ఇనార్టిక్యులేట్ అండ్ ఆర్టిక్యులేట్ దీనికి సంబంధించిన కర్మ నుండి లిబరేషన్ స్వేచ్ఛ పొందటానికి ఆ! కర్మనాశిన వేస్ వీటి గురించి తర్వాత తర్వాత వీడియోలో డీటెయిల్‌గా వస్తుంది. అంటే కర్మని రెడ్యూస్ చేసేది అక్యుములేటెడ్ కర్మ ఉంది కదా! ఆ అక్యుములేటెడ్ కర్మని రెడ్యూస్ చేసే పద్ధతులు ఈ లైఫ్‌లో ఆపరేట్ చేయటంలో.
అలాగే మెడిటేటివ్‌నెస్ ఇది ఆల్‌మోస్ట్ ఆల్ బ్రీడింగ్ నో కర్మ యాక్షన్ అని చెప్తారు. మెడిటేటివ్‌నెస్‌లో నువ్వు కర్మని జనరేటే చెయ్యవు. నెక్స్ట్ అవేర్‌నెస్ ఇంక్రీజ్ చేసుకోవడం, అవేర్‌నెస్‌ని పెంచుకోవటం, అవేర్‌నెస్ హార్వెస్ట్ చేసుకోవటం. సో, దీనికి కావాల్సిన పాటించవలసిన పద్ధతులు, చేయవలసిన యాక్షన్‌లు. ఆ యాక్షన్ ఏంటంటే అల్టిమేట్ కర్మ. So, what are the karma that have to do to get free from all accumulated individual memory అనేది నీ రెస్పాన్సిబిలిటీ. సో, సమ్ ఎక్స్‌టెంట్ కలెక్టివ్ మెమరీని కూడా నువ్వు మేనేజ్ చేయొచ్చు. బట్ కలెక్టివ్ మెమరీని మేనేజ్ చేయటానికి ఎగ్జిస్టెన్స్ ఒక లాస్ ఆఫ్ ఫ్రేమ్‌వర్కే నిన్ని ప్రమోట్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఆ కండిషన్‌లో. నువ్వు ఇండివిడ్యుయల్‌గా వర్క్ చేస్తున్నప్పుడు. దీన్నే గ్రేస్ అంటారు. గ్రేస్. రేపు మళ్ళా కంటిన్యూ అవుదాం.